రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి బూత్ సినిమాలకు మాత్రమే కాదు, ఆయన ప్రవర్తన కూడా వివాదాస్పదంగా ఉంటుంది. గతంలో అశోక్ రెడ్డి లాంటి వారితో ఆర్జీవి ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. అయితే ఇప్పుడంటే ఆర్జీవి ఇలా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారారు. కానీ ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే టాప్ డైరెక్టర్లలో ఒకరు. తాజాగా రామ్ గోపాల్ వర్మ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన ముద్ర వేసిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. కింగ్ నాగార్జునతో చేసిన శివ చిత్రం ఆయన కెరీర్కే కాకుండా మొత్తం ఇండస్ట్రీని ఒక మలుపు తీసుకొచ్చింది. ఇక ఆ సినిమా రియలిస్టిక్ టేకింగ్, కొత్తదనం, మేకింగ్ స్టైల్ వల్ల ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఒక్క సినిమాతోనే వర్మ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. తర్వాత కూడా ఆయన తనదైన శైలిలో అనేక సంచలనమైన సినిమాలు తీస్తూ తెలుగు సినిమా రూపురేఖలు మార్చారు. ఆయన వద్ద అసిస్టెంట్లుగా పనిచేసిన చాలా మంది ప్రస్తుతం అగ్ర దర్శకులుగా ఎదగడం ఆయన ప్రతిభకు నిదర్శనం. అయితే గత కొన్నేళ్లలో ఆయన చేసిన కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. అలాగే ఆయన కాంట్రవర్సీలు, వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయి. ఇంకా అమ్మాయిలతో ఆయన చేసే దరిద్రపు వీడియోలు ఆర్జీవి అంటేనే అదో టైపు అన్నట్లుగా ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేశాయి. అయినప్పటికీ ఆయన క్రియేటివిటీని అభిమానించే వారిలో మార్పు రాలేదు. శివ విజయానంతరం రామ్ గోపాల్ వర్మకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత అశ్విని దత్ మెగాస్టార్ చిరంజీవితో ఆయన దర్శకత్వంలో ఒక చిత్రం ప్రారంభించారు. ఆ సినిమా కొంతవరకు షూటింగ్ పూర్తయినా అర్థాంతరంగా ఆగిపోవడం అప్పట్లో పెద్ద వార్తైంది. ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న ప్రశ్నకు రకరకాల రూమర్స్ వినిపించాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా ఆగిపోవడానికి చిరంజీవి కారణం కాదని, తానే కారణమని ఆయన ఒప్పుకున్నారు. చిరంజీవి తన స్క్రిప్ట్ లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, ఆయన చాలా మంచి వ్యక్తి అని వర్మ తెలిపారు. ఇక వర్మ చెప్పిన ప్రకారం ఆ సమయంలో బాలీవుడ్ నుంచి తనకు ఒక మంచి ఆఫర్ రావడంతో ముంబైకి వెళ్లిపోవాల్సి వచ్చిందట. దీంతో చిరంజీవితో చేస్తున్న ప్రాజెక్ట్ వాయిదా పడింది. కానీ తర్వాత తానే అర్ధాంతరంగా ఆ సినిమాను వదిలేయడం వల్ల చిరంజీవి బాధపడ్డారని వర్మ అన్నారు. దీంతో ఆ సినిమా ఆగిపోయి ఎప్పటికీ కార్యరూపం దాల్చలేదని ఆయన వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ తన తప్పును స్వయంగా ఒప్పుకోవడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా సినీ ప్రముఖులు తమ పొరపాట్లను బయట పెట్టడానికి వెనకాడతారు. అయితే వర్మ మాత్రం నిజాయితీగా తన తప్పును అంగీకరించడం గొప్ప విషయమని, ఇది ఆయన ధైర్యానికి నిదర్శనమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వర్మ కెరీర్ లో అనేక విజయాలు ఉన్నప్పటికీ అమితాబ్ బచ్చన్ తో చేసిన సర్కార్ వంటి సినిమాలు ఆయనకు బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తనదైన శైలిలో కథలు చెప్పడంలో, రియలిస్టిక్ మేకింగ్ లో వర్మకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ఉంది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఒక భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర నటులు ఉండబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వర్మ స్వయంగా త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ఆయన మేకింగ్ స్టైల్ కి ఇప్పటికీ అనేక మంది అభిమానులు ఉన్నారు. ఆయనతో పనిచేయడానికి చాలా మంది నటులు ఆసక్తి చూపుతూ ఉండడం ఆయనకున్న ప్రత్యేకత. ఇక మరోవైపు వర్మకు మంచి పేరు తెచ్చిన శివ సినిమాను కింగ్ నాగార్జున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత, కొత్త హంగులతో ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి తప్పు నొప్పుకున్న వర్మపై నెటిజన్లు సానుకూలంగా స్పందించడమే కాకుండా ఆయన రాబోయే ప్రాజెక్టుల కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.